జీవితం అంతా కూడా కర్మఫలం అండి. జీవితం అంటే ఏమిటి? కర్మఫలం. గత జన్మలో చేసిన కర్మ సృష్టి అయితే ఇక్కడ అనుభవించేది కర్మఫలం. ప్రతి క్షణం ఏం జరుగుతుంది? గత జన్మలో ఏమి సృష్టించుకున్నామో అది ఇక్కడ అనుభవిస్తామండి. ఇలా కలిసాం మనం కదా. దీనికి కారణం ఎవరు? మనం కలయికకు ఎవరు చెప్పండి? ఏం కారణం మనం కలుసుకోవడానికి? ఏమండి? గత జన్మలో నేను చెప్పడం ఆగిపోయింది, మీరు వినడం ఆగిపోయింది. టీవీ సీరియల్ నిన్న ఎక్కడ ఆగిపోయి ఉంటుందో ఈరోజు అక్కడి నుంచి మొదలై ఇది జీవితం సీరియల్, గత జన్మ జీవితం సీరియల్. కారణము గత జన్మ, కారకులు మనము. ఇక్కడికి నేను రావడానికి ఒక కారణం ఉంది. గత జన్మలో నేను మీకు చెప్పడం మిగిలిపోయింది, మీరు వినడం ఆగిపోయింది. ఈ సీరియల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఎవరుంటారు ఇక్కడ ఈ సీరియల్లో? ఎవరుంటారండి? గత జన్మలో ఈ సీరియల్ ఎవరున్నారో వాళ్ళు ఉంటారు. సార్ నేను అనుకోనే లేదండి వచ్చానంటే. నువ్వు గత జన్మలో ఉన్నావు బాబు, యాక్టింగ్, అందుకే ఈ సీరియల్లో ఉన్నావు. సార్ నేను రాలేకపోయాను, నీ నటన లేదు నాన్న, నువ్వు అక్కడ లేవు ఆ జన్మలో, అందుకే నువ్వు రాలేదు. ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. అందరూ రాలేదు, అందరూ రారు. వస్తారా? నీ గత జన్మలో ఉన్నావా? ఇక్కడ లేదు కదా. ఇది ఏ కర్మఫలం? 3 రకాల కర్మఫలాలు ఉన్నాయండి. ఒకటి అపకార కర్మ, రెండవది ఉపకార కర్మ, మూడవది పరోపకార కర్మ. గత జన్మలో చేసిన కర్మ పాపకర్మ అంటే అపకార కర్మ అంటే పాపపు కర్మ, అపకార కర్మ అంటే పాపపు కర్మ. మన నష్టానికి, మన కష్టానికి, మన దుఃఖానికి మనమే కారణం, మన జన్మే కారణం, మన కర్మే కారణం, ఇంకెవరూ కాదు. గత జన్మలో చేసిన పాపపు కర్మలు ఇప్పుడు ఇక్కడ అనుభవించాల్సి వస్తుంది కదండి. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. గత జన్మలో చేసిన పాపము సృష్టి అయితే ఇక్కడ అనుభవించేది స్థితి అయితే జ్ఞానముతో మనం ఆ కర్మను లయం చేసుకుంటామండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ గత జన్మ పాపపు కర్మనే ఇక్కడ మనకు బాధ. వ్యాధి అంటే శరీరానికే కాదు బాధ, అది మనసుకు సంబంధించింది కావచ్చు, దేహానికి సంబంధించింది కావచ్చు. నేను బిలాయ్ వెళ్ళాను గత సంవత్సరం. అక్కడ ఒక మేడం ఇంట్లో మనకు భోజనం తినడానికి ఏదో ఒక ఇల్లు కావాలి కదా, ఊరికి ఒక ఇల్లు ఉంటున్నాడు. ఒక్క ఊరిలో అన్నపూర్ణ మాత ఉంటుంది. భోజనానికి వెళ్ళాను, భోజనం అయిపోయాను. ఆ మేడం వచ్చి నా దగ్గర కూర్చుంది. సార్ నేను చాలా మంచిదాన్ని, మా ఆయన బాగా తాగి నన్ను బాగా హింసిస్తాడు. ఇప్పుడు ఎవరైనా కొడతారండి భర్తలు? తిడితేనే డైవర్స్ ఇస్తే కొడితే ఊరుకుంటారు, జైల్లో వేపిస్తారు. కొట్టే రోజులు పోయినాయి. కానీ పీడిస్తాడంటే 4 మాటలు అనవచ్చు కాక. అవునా మేడం? చాలా మంచిదని నువ్వు ఎందుకు కొట్టాడండి? కొట్టలే, తిడుతున్నాడు. ఎందుకు తాగాడు, ఎందుకు తిడుతున్నాడు? ఈ సీరియల్ ఇది ఏ జన్మ సీరియల్? గత జన్మలో మిగిలిపోయిన సీరియల్ ఇక్కడ మళ్ళీ మొదలైంది. మళ్ళీ సీరియల్ చూడాలంటే గత జన్మలు పోవాలి కదా. సీరియల్ ఎలా మొదలైంది, స్టోరీ ఎలా మొదలైంది కూర్చోబెట్టాను. వెళ్ళిపోయింది గత జన్మలోకి. గత జన్మలో ఈమె భర్త, ఆయన భార్య. రోజు తాగడము, చితక బాధడం, చివరికి ఎద మీద కూర్చొని పీక పిసికి చంపేసిందండి ఆ జన్మలో ఈమె భర్తగా ఉన్నప్పుడు భార్యని. ఎంత మంచిదండి.
ఎంత మంచిదో ఏ జన్మలో. మరి నీవు భర్తగా ఉండి నీ భార్యను అంత హింసించినప్పుడు అనుభవించిన ఆ భార్యకు తెలుసు. ఆ బాధ నీకెలా తెలుస్తుంది? నీకు అనుభవము కావాలి, నీవు భార్య కావాలి. అందుకే సారు అనుభవమే జ్ఞానము అన్నాడండి. ఇప్పుడేమైంది? భార్య అయింది, భార్య భర్త అయ్యాడు. ఇంకా ఈ భర్త చాలా మంచోడు, తిడుతున్నాడంతే, నువ్వు ఉతికి ఆరేసావు, చంపి పారేసావు. ధ్యానంలో ఆహ్వానించమంటే ఆత్మ వచ్చి కాళ్ళతో కొడుతుందండి, జుట్టు పీకి లాగి పీకు ఉతికేస్తూ ఉంది. ఆత్మకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఆ బాధ అనుభవించిన ఆత్మకు తెలుసు, కానీ ఈవిడకు తెలుసా? వదలకు, కాళ్ళు పట్టుకో, క్షమాపణ కోరు, అనుభవించు కర్మ. ధ్యానంలోనే కదా, నిన్నేమొచ్చి కొడుతున్నాడు ఇక్కడ, యాస్ట్రల్గానే కదా, కొట్టించుకో, ఏమవుతుంది? చివరికి వచ్చి కూర్చుందండి ఆత్మ, క్షమించి. లయమైందా కర్మ? అందుకే భగవద్గీత చెప్తుంది, ఒక్క జ్ఞాన వీచికతో ఒక కొండంత కర్మను దగ్ధము చేయవచ్చు. మార్పు, అయ్యో ఇంత పాపం చేశానా అని ఒప్పుకోవడమే పశ్చాత్తాపము. ప్రాయశ్చిత్తం ఏంటి? కాళ్ళు పట్టుకునే క్షమాపణ కోరడం. ఇక్కడి నుండి కదండి, ఇంత పాపం చేశానా, ఇంత బాధ పెట్టానా, ఇప్పుడు నాకు తెలుస్తుంది ఈ బాధ ఎలా ఉంటుందో, నన్ను క్షమించు, మన్నించు అని హృదయపూర్వకంగా ప్రేమను అందించి ఆ క్షమ కోరుకోవడమే ప్రాయశ్చిత్తము. పరిహారం ఏంటి? ఎవరు మనకు బాధ కలిగించారో వారిని ఇష్టపడి ప్రేమించి వాళ్ళ మేలు కోరుకోవడమే పరిహారము. అది పరిహారం అండి, కదండి. అదే యోగీశ్వర స్థితి. మనకు కష్టము, నష్టము, దుఃఖము కలిగించిన వాళ్ళెవరు? పరమాత్మ స్వరూపులు. మన కర్మను పోగొట్టేవారు వాళ్ళు, మన ఆత్మ ఎదగడానికి కారకులు వాళ్ళు. ఆ ముగ్గురు పరమాత్మలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఏం చేయాలి? వారు ఏమి చేసినా మరచిపోవాలి. మరచిపోవడమే క్షమించడము, క్షమించడమే ప్రేమించడము. ఇక్కడ ఏముండకూడదు వాళ్ళ పట్ల. ఓ ఇంత పాపం చేశానా, సరే నేను స్వీకరిస్తున్నాను, నా కర్మ పోగొట్టినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, గత జన్మలో నేను చేసిన పాపానికి క్షమాపణ కోరుకుంటున్నాను, ఈ జన్మలో నా వల్ల నీకు ఆనందమే కావాలి కానీ నా ప్రేమనే నేను ఇస్తాను అని మనం మేలు కోరుకుంటే లయమైపోయిందండి కర్మ. అందరి స్టోరీ ఒకటే, అందరి సీరియల్ ఒకటే. మా దగ్గర ఉన్న ఎవరు నడిస్తే మాకేమీ జాలి అనిపించదు. ఓ ఏదో జన్మలో వెనకాల స్టోరీ ఉంటుందిలే. ఇప్పుడు ఎంత మంచి అయినా వెనకాల స్టోరీ ఎవరికి గుర్తుండదండి. గుర్తుంటుందా? కలకట్టా వెళ్ళాను ఒకసారి, భార్యాభర్తలు ఎస్టేట్ బిజినెస్ మొత్తం కూరుకుపోయినారు. ఇంకా ఆత్మహత్య శరణ్యం వాళ్ళకు. ఆ స్థితిలో వచ్చారు. ఆమెమో మంచి థర్డ్ ఐ మాస్టర్. ఆయన ధ్యానంలో కూర్చోబెట్టాను, మేడం కళ్ళు మూసుకో, వెళ్ళు గత జన్మలో మీ ఇద్దరికి ఎందుకు ఈ దుఃఖం ఉందో చూడు అన్నా. ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి, పక్షులకు గింజలు వేస్తున్నాడు. ఎవరు అంటే నా భర్త సార్. ఎందుకు వేస్తున్నాడో చూడు అన్న. విషము కలిపి గింజలు వేస్తున్నాడండి పక్షులకి. ఇంకో జన్మలో ఒకవైపు నాగలికి ఎద్దును కట్టాడు, ఒకవైపు మనిషిని కట్టి దున్నాడు. ఒక జన్మలో జమీందారు అందరి ఆస్తులు వేసుకున్నాడు. ఇంకో జన్మలో ఎందరో కాళ్ళు చేతులు నరికేశాడు. అన్ని జన్మల్లో ఈమె సహకరించింది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలే ఆ కర్మ అనుభవిస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న కర్మ ఇంతైనా ఉందా అండి? ఉందా?
ఎంత కర్మ చేశారండి గత జన్మల్లో కదా. అందుకే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అక్కడ చేసిన కర్మ యొక్క పాపపు ఫలితమే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ పాపాన్ని ఒప్పుకొని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుని వారికి ప్రేమనందించి వాళ్ళ మేలు కోరుకుంటే లయమైపోతుందండి కర్మ. మహాభారతం రామాయణం చూసి ఏం నేర్చుకోవాలి మనం? ఆ కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు. 5 ఊళ్ళు ఇవ్వండి, క్షమాపణ కోరుకోండి, మీ ప్రాణాలు మిగిలిపోతాయి, మీ రాజ్యం మీకు దక్కుతుంది, ఆనందంగా జీవించవచ్చు అని చెప్పారా లేదా కృష్ణ భగవానుడు? నాకంతా తెలుసు, యుద్ధము జరిగితే మీరందరూ మరణిస్తారు, నేను త్రికాల జ్ఞాని, నేను యోగీశ్వరుడు. మంచి మాటలు చెబితే ఏం చేశారు కౌరవులు? ఎంతో అవమానించారు, దుర్భాషలాడారు, ఆయన బంధించి హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది జరిగిందా లేదా? మరి ఏం చేశాడు కృష్ణ భగవానుడు? ఆ క్షణమే మరచిపోయాడు, క్షమించేశాడు. ఆయన అనుకుంటే ఒక్క క్షణం కాదు చాలు వాళ్ళని చంపడానికి. ఆయనకు తెలుసు భీముడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశారు, వీరిని చంపడం వారి కర్తవ్యం, నాది కాదు. మరిచిపోయాడు, క్షమించేశాడు. మరి కురుక్షేత్ర యుద్ధములో సైనికులనిచ్చి సహాయం చేశాడు కౌరవులకు. ఏమండి? అందుకే ఆయన యోగీశ్వరుడు అయినాడు, కృష్ణ పరమాత్మ అయినాడు. మనకి ఏదైనా ఒక్క మాట అంటారండి, ఇంట్లో అన్నా బయటన్నా, ఆ మాటను పట్టుకుని ఇంకా నలిగి నశించి కృషించి బుర్రంతా చెడగొట్టుకొని అందరి బుర్రలు చెడగొట్టి ఘోరంగా జీవిస్తున్నాం మనం. ఈ జ్ఞానం వద్దా మనకు? ఎంత వినాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎంత ధ్యానం చేయాలి? ఎదుగుతున్నామో దిగజారిపోతున్నామా? దిగజారిపోతున్నాం. ఇంతైనా ఇంకా ఏడుపులు, ఇంకా భయము, వాడన్నాడని వీడన్నాడని ఈ కంప్లైంట్లు. సారేమన్నాడు? తీర్పు చెప్పకు, జడ్జి నాట్. వాడు ఎందుకు ఇలా ఉన్నాడు, వీడెందుకు ఇలా ఉన్నాడు చెప్పావా నీవు దిగజారిపోతావు. ఇంకోరు ఎందుకు ఇలా చేశారని కంప్లైంట్ చేసావా నీవు దిగజారిపోతావు. అందరి విషయాలు తల దూర్చావా నీవు దిగజారిపోతావు. హింసతో జీవించావా దిగజారిపోతావు. మరి ఎదగల దిగజారాలా? ఇంత జ్ఞానంతో వచ్చామే ఈ లోకానికి, ఇంత జ్ఞానం పొందామే, ఎందుకండి ఈ జ్ఞానం? ఎదగడానికా దిగజారడానికా? మరి ఏం చెప్పాడు గురువుగారు? దిగి వచ్చిన దేవతలారా, దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి. ఎదగడానికి ఈ జ్ఞానం కావాలండి. మనం ఎదిగితే మన అనుభవమే ఇంకొకరికి జ్ఞానం అవుతుంది. ధ్యానానికి ముందు నేను కూడా పెద్ద మూర్ఖుడు, పెద్ద అజ్ఞాని. నేను కూడా అలాంటి వాడిని. ఆమ్లెట్ తినేవాడిని, రాక్షసుడు. నేను గుడ్డేసిన కేకులు తినేవాడిని, నేను రాక్షసుడే. మొదటి రోజే ఆ రాక్షసుడి నుంచి మానవుడైపోయాను నేను ధ్యానం మొదలుపెట్టిన. తర్వాత సార్తో సాంగత్యం చేస్తూ ఆ జ్ఞానం పొందిన తర్వాత నాలో దైవత్వం మేలుకుంది. నా దైవత్వం ఎప్పుడు మేలుకుందో మానవత్వం వెళ్ళిపోయింది కదా. చీకటిలో ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ వెలుగు వచ్చిన వెంటనే చీకటి తొలగిపోయింది కదా. ఏ జ్యోతిని వెలిగించాలి? ఆత్మ జ్యోతిని వెలిగించాలి. అక్కడ ప్రమిద ఉంది, నూనె ఉంది, వత్తి ఉంది, అలా పెట్టామండి, వెలుగుతుందా? ఏం చేయాలి? అగ్ని అనే శక్తితో వెలిగించినప్పుడు ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి తొలగిపోతుంది. ఆత్మలో కూడా ప్రమిద ఉంది, నూనె ఉంది, వత్తి ఉంది. ఈ వత్తిని వెలిగించడానికే మనం ధ్యానం చేసినప్పుడు
ఈ బ్రహ్మరంధ్రము తెరుచుకొని ఆ విశ్వశక్తి ఆత్మజ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్ఞానము అందుకున్నప్పుడు అజ్ఞానం తొలగిపోయింది. ఈ బాహ్యమైన జ్యోతిని కాదు వెలిగించాల్సింది. ఏ జ్యోతిని? ఆత్మజ్యోతిని. ప్రతిరోజు జ్యోతిని వెలిగించరా అంటే అది కాదండి. దానికి నూనె కావాలి, వత్తి కావాలి, అగ్ని కావాలి, డబ్బులు కావాలి. పైసా ఖర్చు లేదు ఇక్కడ ఈ జ్యోతిని వెలిగించడానికి. కానీ ఇది వెలిగించం మనం. ఎందుకంటే ఇది కనపడ సావదు కదా, ఆ జ్యోతి కనిపిస్తుంది. దీపావళి ఎందుకు చేసుకుంటున్నాడు? దీపావళి ఎవరి వధ జరిగింది? నరకాసురుడు అంటే తెలుసా? అసురత్వం అంటే రాక్షసత్వము. అసురత్వం అంటే రాక్షసత్వము. ఎవరు మాంసాహారం తింటారో వాళ్ళందరూ రాక్షసులు, అసురులు. ఆ మాంసాహారం మానేస్తే ఏమంటే అసురత్వాన్ని నరికేసినట్లు. మాంసాహారం మానేస్తే దీపావళి, ఈ టపకాయలు పేలిస్తే దీపావళి. మనలో ఉన్న అసురత్వంని నరకడం, మన జ్ఞానముతో మన అసురత్వాన్ని తొలగించుకొని దైవత్వంలోకి ప్రవేశించినప్పుడే మన జీవితం దీపావళి అవుతుంది. ఎవరో రాక్షసుడు కాదు, మనలో ఉన్న రాక్షసత్వం, అసురత్వాన్ని నరకాలంటే ధ్యానము చేసి జ్ఞానము పొంది ఆ హింసను విడనాడి హంసను పట్టుకుని జ్ఞానము పొంది జీవించడం అండి. ఇది దీపావళి. ప్రతి పండుగకు ఒక అర్థం ఉంది. మనం ఏదో అందరిలాగా స్వీట్ చేసుకొని తిని దీపావళి చేసుకోవడం కాదు. మన దీపావళి ఇదే. మనం రోజు దీపావళి మనకు కాదు. బయట వాళ్ళకి సంవత్సరానికి ఒక దీపావళి, మనకు ప్రతిరోజు దీపావళి. ప్రతిరోజు జ్యోతిని వెలిగిస్తాం, ఈ దీపాన్ని వెలిగిస్తాం. మన అసురత్వాన్ని తొలగించుకుంటూ మనం దైవత్వం వైపు ఎదుగుతూ వెళ్తాం. మనం ఎదగడమే కాదు, ఎందరో ఎదగడానికి కారణం కూడా మనం అవుతామండి. మనం ఎందుకు వచ్చాం భూలోకానికి? భూలోకం అనేది ఒక పాఠశాల, పైలోకాలు కాలేజీలు, యూనివర్సిటీలు. ఈ భూలోకం అనే పాఠశాల స్కూల్ టీచర్లే పిరమిడ్ మాస్టర్లు. మనమంతా టీచర్లు. మనకు ట్రైనింగ్ లేదు, సిలబస్ లేదు. మీరందరూ గంటలు పట్టుకుని వంట చేసేవాళ్ళు ఇప్పుడు మైకులు పట్టుకున్నారు. సార్ ఏమిచ్చాడు? గంటలు తీసేమిచ్చాడు? ఇంకా జాలే, ఎన్ని జన్మలు వండుకుంటూ కూర్చుంటావు వంటింట్లో. రా బయటికి, అందరికీ చెప్పు. నోరుంది ఎందుకు? ధ్యానం గురించి చెప్పడానికే. ఈ మైక్ ఉంది ఎందుకు? చెప్పడానికే కదండి. మన సంస్థలో ఉన్నంత స్త్రీలు ఏ సంస్థలో లేరు. ఏ గురువు ఇంతమంది స్త్రీలను మెలకువ కలిగించలేదు, వంటింట్లో నుండి బయటికి తీసుకురాలేదు. మన గురువు వల్లనే అయింది. తెలుసుకున్నాడు ఆయన స్త్రీ శక్తి యొక్క ప్రభావం ఎంత గొప్పదో తెలుసుకుని ఆ స్త్రీ శక్తిని మేల్కొల్పాడు కదండి. మరి మనమంతా సారు దేహాన్ని వదిలి వెళ్ళిపోయాడు, కానీ ఆయన చైతన్యం మనందరిలో నిండిపోయింది. ఆయన ఏదైతే బాధ్యత భుజాల మీద వేసుకున్నాడో అది ఇప్పుడు మనందరి బాధ్యత. ఏమిటండి ఆ బాధ్యత? ఏం బాధ్యత మన గురువు భుజాల మీద వేసుకుంది? సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్. ఇది అతి వేగంగా జరగాలంటే సార్ ఏం చేశాడు? ఏదైనా సామూహిక ధ్యానంలో పెట్టే సంకల్పానికి విలువ ఎక్కువ ఉంటుంది, దాని ఫలితం ఎక్కువ ఉంటుంది. సామూహికంగా మనం ఏమి సంకల్పించినా దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది. ఆదోనిలో ఉన్నప్పుడు నేను ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అండి, ఆ బ్యాంకు మేనేజరు, ఆయనకి ఎప్పుడూ ముక్కులో కారిపోతుంటుంది, ఊపిరి ఆగిపోతుంది, డ్రాప్స్ వేసుకోవాలి. ఆ జీవితం నరకం అండి. నేను వెళ్ళినప్పుడంతా కూడా ఆయన్ని
అలా చెప్తూ చెప్తూ లాగేశాను ధ్యానంలోకి. ఆయన ఇంటి మీద చిన్న పిరమిడ్ కట్టుకున్నాడు 8x8. ఇప్పుడు వేరే సొంతంగా ఇల్లు కట్టుకుని పెద్ద పిరమిడ్ కట్టుకున్నాడు. అప్పుడు చిన్న పిట్టు కట్టుకుని తెల్లవారుజాము 3 నుంచి 5కి భార్యాభర్తలు రోజు ధ్యానం చేస్తారు. ఆయన వ్యాధి తొలగిపోయిందండి. ఆయన నాతో అన్నాడు, ఆ బ్యాంకులో డిపాజిట్ ఎంత ఉంటుందంటే కర్నూలు జిల్లాలో స్టేట్ బ్యాంకులో కన్నా ఎక్కువ డిపాజిట్ ఉంటుందండి. ఒక చిన్న కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఎంత వర్క్ ఉంటుందండి ఒక మేనేజర్కి మీకు తెలుస్తుంది. ఆ బాధ్యత రాత్రి పగలు చేయాలి, చాలా సిన్సియర్గా. ఆ స్టాఫ్ అంతా కూడా చేస్తారండి. నాతో అన్నాడు, సార్ మేము ఎంత సిన్సియర్గా చేస్తాము, మా శాలరీ పెంచమంటే పెంచరు, ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తారు. సార్ ఒక పని చేయండి, మీరు బ్యాంకులో ఉదయం 6 నుంచి 7 వరకు ఒక సంకల్ప ధ్యానం చేయండి. మేము ఎంత ఆశిస్తున్నామో దానికన్నా ఎక్కువ జీతము ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా మాకు ఇవ్వాలి. ఒక చీటిలో మీరు రాసి పెట్టుకోండి, మీకు ఎంత ఆశిస్తున్నారో దానికన్నా ఎక్కువ ఒక బాక్సులో వేయండి అని 41 రోజులు ధ్యానం చేశారండి. బ్యాంకులో 60 మంది స్టాఫ్ ఉదయం 6 నుంచి 7కి. ఇది 2008లో జరిగిందండి. చివరి రోజు నేను పోయి ముగించాను. అది అలాగే జరిగిందండి. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ శాలరీ ఆర్గ్యుమెంట్ లేకుండా ఇచ్చారు. ఇప్పటి వరకు సాగుతోందండి. ఒక వ్యవస్థలో సిన్సియారిటీ అంటే ధర్మం అండి. అది కంపెనీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు. ఇది మొదటి ధర్మం అండి. ఇది మనది, నాది, దీని అభివృద్ధి నాది అని కదా చేయాలి. వాళ్ళు అలాగే చేస్తారు. తర్వాత ఏమైందంటే బ్యాంకులో డిమాండ్ ఎక్కువైపోయింది, డిపాజిట్ తక్కువ ఉంది. 41 రోజులు బ్యాంకులో మళ్ళీ పొద్దున్న ధ్యానం చేశారండి. డిపాజిట్ ఎక్కువ కావాలి. ఒక నెలలో 5 కోట్ల డిపాజిట్ వచ్చిందండి. మరి ఏం చేశారు, రికవరీస్ అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వడం లేదండి. దానికి 41 రోజులు చేశారండి. 97% రికవరీస్ అండి. చూసారా, సామూహిక ధ్యానం యొక్క ఫలితము. ఏదైనా సామూహికంగా ఒక సంకల్పంతో చేస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందండి. సార్కి సత్యం తెలుసు. అందుకే 97, 98లో యజ్ఞాలు లేవండి. కర్నూలు పిరమిడ్లో మేమంతా కలుసుకుని ఒకరోజు సాధన చేసేవాళ్ళం. సార్తో గడిపి సాంగత్యం సాధన. అప్పుడు ఈ భూలోకంలో అంతా కలిస్తే 500 పిరమిడ్ మాస్టర్లు అండి. ఈ భూలోకంలో మొత్తం 97, 98లో 500 మంది. 40 ఏళ్ల కిందట ఒకడు ఎవరు, మన గురువు గారు. 1979 నుంచి 89 ఒక 50 మంది అయ్యారంటే ఒక 0 పెరిగింది 10 సంవత్సరాలకి. 50 అంటే నేను ఎక్కువే చెప్తున్నామేమో, 10, 20 అనేవాళ్ళు, నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను. 10 సంవత్సరాలకి 1979 నుంచి 97, 98కి 500, ఇంకొక 0 పెరిగిందండి. ఈ 0లకు విలువ ఎప్పుడు? 1 పక్కన ఉన్నప్పుడేనా? ఆ ఒక్కడెవడు? ఆయన గట్టిగా చెప్పట్లు కొట్టాడు. ఆ 0లు ఎవరు? మనమే. మనసును శూన్యం చేసుకున్న వాడే 0 కదండి. 1999 కర్నూలు యజ్ఞం మొదలైంది. 5000 మంది. స్పీడ్ పెరిగిందండి. 1 నుంచి 10 కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. 10 నుండి 100 కావడానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టింది కదండి. 100 నుండి 1000 కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2012కు లక్షల మంది అయిపోయామండి. ఎందుకు చేస్తున్నాం ఇది? ఎన్నో యుగాలలో ఋషులు యజ్ఞాలు, యాగాలు చేశారు. వర్షాలు పడాలని, ప్రకృతి సహకరించాలని సంకల్పాలతో. మనము మన గురువు గారు ఎందుకు చేస్తున్నాం ఇది? ఈ భూలోకములో ఉన్న రాక్షసులందరూ మానవులు కావాలి, మానవులందరూ దేవతలు కావాలి. ఈ భూలోకం అంతా పిరమిడ్ల మయం కావాలని ఒక సంకల్పం కదండి. పెద్ద సంకల్పం. ఎంత సంకల్పానికి అంత ఎనర్జీ, ఎంత చెట్టుకు అంత నీరు. మహావృక్షం నాటాడు ఈ మహానుభావుడు కదండి. దానికి మనం అందరం కలిసి
1999 నుంచి మనం భౌతికంగా మొక్కకి వేళ్ళు కింద ఉంటాయండి, దానికి పాతాళ గంగ వేస్తాం. మనకు వేళ్ళు పైన ఉంటాయి, చెట్టు కింద ఉంటాయి. ఈ వేళ్లకు ఆకాశగంగా, ఆ వేళ్లకు పాతాళ గంగ. మనం అందరం కలిసి ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఆ శక్తిని ధారపోస్తాం ఈ సంకల్పానికి. ఈ సంకల్పం అంటే అగరబత్తి ఇక్కడ వెలిగించాం, వీధి చివరి వరకు పరిమళం వస్తుంది, కానీ అగరబత్తి కనిపించదు. మనం చేసే యజ్ఞాలు యాగాలు కనిపించవు. ఈ శక్తి భూలోకంలోని సకల మానవులలో ప్రవేశించే మార్పు తీసుకొస్తుంది. 2021 డిసెంబర్ 2012 డిసెంబర్ 21 ఉదయం 7 గంటలకు కైలాసపురిలో సార్ ఏం చెప్పాడంటే, ఈరోజు రాత్రి 12 గంటల నుండి సత్యయుగము ఆరంభమవుతుంది అన్నాడు. ఎప్పుడు ఆరంభమైంది సత్యయుగం? 2012 డిసెంబర్ 21 రాత్రి 12 గంటల నుండి. ఇది కలియుగం కాదు. గమనించండి, అప్పటి నుండి ఇంకా మన సంఖ్య పెరుగుతూ 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 పిరమిడ్ల సంఖ్య పెరుగుతూ వెళ్ళిందా? మరి సత్యయుగము ఆరంభమైనందుకే మన వేగం పుంజుకుంది, మన మాట తొందరగా వింటున్నారు. ఒకప్పుడు 97లో ఒకడు వింటే నాకు పండుగ, ఒకడు చేస్తే దసరా. అది నా పరిస్థితి. ఉదయం ఒక ఇంటికి, మధ్యాహ్నం ఒక ఇంటికి, సాయంకాలం ఒక ఇంటికి వెళ్తే 2-3 కలిస్తే 1 గంట సేపు వాళ్ళ జ్ఞానం బోధించి ధ్యానం నేర్పించి వచ్చేవాడిని. ఆ కుటుంబాలు జారిపోతే వినేవాళ్ళు గతి ఉండరని నా బాధ నాది. అది పరిస్థితి. ఈరోజు సార్ మీ ఇంటికి వస్తాం, మీతో ధ్యానం చేస్తామంటే నాకు టైం లేదు, నేను ఇంట్లోనే ఉండను. ఇది నా పరిస్థితి కదండి. వినేవారి సంఖ్య ఎంత పెరిగింది, మనకు ఎంత భాగ్యం కదా. మనం నోరు చెప్తే వెంటనే మాంసాహారం మానేస్తున్నారు. ఏమంటే నాయుడుపేటకి 2-3 అమ్మాయిలు వచ్చారు, B.Pharmacy చదువుతున్నారు. ఫస్ట్ టైం పిరమిడ్, ఆ ఊర్లో ఒక అమ్మాయి స్టూడెంట్ ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ 2 పిరమిడ్ చూడడానికి వచ్చారు. నేను వాళ్ళని 3 పలకరించాను. మీరు ధ్యానం చేయలేదు సార్? ఈరోజు వచ్చాం మేము, ఫస్ట్ టైం అని. మీరు శాకాహారులు మాంసాహారులు అయితే మాంసాహారం మానేయండి అని చెప్తే ఓకే అని మానేసి ధ్యానం నేర్చుకున్నారండి. ఒక్క మాటకు 3 అమ్మాయిలు. అంటే ప్రభావం పెరిగిందా? మరి ఇది మనకు భాగ్యమా కదా? మరి యజ్ఞాలు యాగాల వల్ల లాభం ఉందా లేదా అండి? అంత గొప్పదండి మనం చేసే యజ్ఞాలు యాగాలు. తెల్లవారుజామున 5 నుంచి 7 వరకు 2 గంటల ధ్యానం జరుగుతుంది ఆ ప్రాంగణంలో. అక్కడ కనీసం ఒక 30,000 మంది ధ్యానం చేస్తారు. అదే సమయానికి లైవ్లో PMC ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ పెట్టుకుని ప్రపంచం మొత్తం 1 కోటి మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేస్తారండి. ఆ సమయానికి అమెరికాలో ఉన్న వాళ్ళు సాయంకాలము, అంటే సమయం మారిపోతుందండి ఒక్కొక్క దేశాన్ని బట్టి. కరెక్ట్గా ఆ సమయానికి 1 కోటి మంది సామూహిక ధ్యానం చేయబోతున్నాం. ఈసారి మనం యాగం చేయబోతున్నాం కదండి. మరి దీంట్లో పాల్గొనాలి వద్దా? అవకాశం ఉంటే తప్పకుండా 1-2 రోజులు రాండి. లేదు అవకాశం లేదు, మీ ఇంట్లో కూర్చుని ఆ 2 గంటలు తప్పకుండా ధ్యానం చేయండి. ప్రోగ్రాం పెట్టుకొని వింటూ ఉండండి రాత్రి వరకు. మీ పనులు చేసుకుంటూ ఉండొచ్చు, ఆ ప్రోగ్రాం చూసుకుంటూ ఉండొచ్చు కదా. అందరికీ కొత్త వారికి కూడా చెప్పండి, 10 రోజులు మీరు ధ్యానం చేస్తే ఉదయం 5 నుంచి 7కు మీ కర్మను పోతాయని చెప్పండి. వినేవాళ్ళు వింటారు. మనం చెప్దామండి. ఎవరెందుకుంది? చెప్పడానికి ఉంది, చెప్దామని. అందరినీ ఆహ్వానించాలి మనం ఈ యాగానికి. ఎలా రావాలి? జగత్ కళ్యాణానికి బంధుమిత్ర సకుటుంబ సపరివారంగా రావాలి. బంధుమిత్ర సకుటుంబం సరే, ఈ సపరివారం ఎవరండి? ఎవరు ధ్యానం చేయరు వాళ్ళు సపరివారం. వాళ్ళు ధ్యానం అంటే రారు. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఏం చెప్పాలి? ధ్యానం చేయకండి, వగ్గని బజ్జి తినిపిస్తాం, ఇడ్లీ వడ సాంబార్ తినిపిస్తాం, డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి,
సంగీత కార్యక్రమాలు ఉంటాయి, ఎందరో మహానుభావులు అనుభవాలు చెప్తారు. ఎంజాయ్మెంట్, నో ధ్యానం అని రమ్మనండి, వస్తారు. అక్కడ మన ప్రసాదం తింటే మారిపోతారు. అంత ఎనర్జీ ఉంటుంది అక్కడ మన ప్రసాదానికి. ప్రసాదం అంటే ఏమండి? వగ్గని, బజ్జీ, పూరి, ఇడ్లీ, వడ, సాంబార్, ఇదే ప్రసాదం. సపరేట్గా ప్రసాదం ఏం చేయం మనం. ఆడ మనం ఏం పెడితే ఆ టిఫిన్ భోజనమే ప్రసాదం. అలా అందరినీ తీసుకురావాలి. ఇది మొదటి లక్ష్యం. ఒకరు ఒక 100 మందిని తీసుకొస్తే చాలండి. నేను ఎక్కువ ఆశించను. ఎంత అండి? 100 మంది. ఏర్పాట్లు మేము చూసుకుంటాం, మీకేం భయం అక్కర్లేదు. మీకు వసతి భోజనాలు ఉచితంగా ఉంటాయి. మీకు స్పెషల్ అకామిడేషన్ కావాలంటే ఇప్పుడే డబ్బులు కట్టి అరేంజ్ చేసుకోండి. అక్కడికి వచ్చాయో అని బాధపడకండి. ఏమండి, అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. డబ్బు ఉన్నవాడు స్పెషల్ అకామిడేషన్ తీసుకోవచ్చు. డబ్బు లేని వాళ్ళు, వాళ్ళదే భాగ్యం. అందరూ కలిసి సజ్జన సాంగత్యం చేయొచ్చు సమిష్టిగా కదండి. అందరు రావాలి. మరి అక్కడ ఉదయము టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, రోజుకు 1,00,000 మంది భోంచేస్తారండి అక్కడ. ఎవరు భోంచేస్తారు? యోగులు. ఒక యోగికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి భోజనం పెట్టినట్లు. మరి 1,00,000 మంది యోగులకు అన్నదానం చేసే పుణ్యం దక్కించుకుందామా వద్దా? కదండి. మనం కాస్తైనా సన్యసిద్దామా, వదులుకుందామా మన డబ్బుని? ఏమండి, కాఫీ తాగామని ఒక 10 రూపాయలు హుండీలో వేయొచ్చా మనం మన యాగం కోసం? ఎంతండి కాఫీ విలువ? ఎంత? మీకు 10, మాకు సిటీలో 15 రూపాయలు అయిపోయింది, పెరిగిపోయింది రేటు. మా లెక్కకైతే 15 ఏళ్ళ, మీ లెక్కకైతే 10. రోజుకి నెలకి ఎంత అవుతుంది? సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,600. అమ్మా, 3,600? మీరు ఇచ్చింది 3,600, రోజుకి 10 రూపాయలు. 10 రూపాయలు ఉన్నప్పుడు అమ్మా 3,600 ఇంత ఇవ్వాలనా? గుండె ఆగిపోతుంది కదండి. ఇవ్వగలమా, ఇవ్వలేమా? మరి ఇవ్వాలంటే మీకు ఒక పుస్తకం ఉండాలి మీ చేతిలో. మీరు ఇవ్వాల్సింది దాంట్లో రాసేయాలి. భయపడకండి. అమ్మో 3,600 రాస్తేనే అక్కడ రాణిస్తారేమని ఏం లేదు. మీరు ఏమి ఇవ్వకపోయినా రాణిస్తామండి. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ధర్మము, ఆ ఫలము మీకే. కనీసం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలది ఒక 1,000 రూపాయలు రాయొచ్చండి. ఇది ఇవ్వగలిగిన మొత్తమే ప్రతి ఒక్కరు కూడా. మనం అక్కడ భోంచేస్తాం. ఒకరికి 100 రూపాయలు అవుతుంది, నలుగురికి 400. మన భోజనానికి మనం ఇచ్చిన 4,000 అవుతుందండి కుటుంబానికి. వద్దండి, అవన్నీ ఏమొద్దండి. ఒక 1,000 రూపాయలు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా మీరెంతైనా ఇవ్వండి. ఇవ్వకపోండి, రాండి. ఇది మాకు ముఖ్యం. ఎందుకంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కార్యక్రమం ఆగదండి, జరుగుతుంది. ఎంతో ఇచ్చేవారు, ఎందరో ఇచ్చే పుణ్యాత్ములు ఉన్నారు కదండి. అంతేకాదు, ఈ జగత్తులో మొట్టమొదటి భిక్షం వేడుకున్నది ఎవరు? పరమశివుడు. ఆయన ఏమంటారు? ఆది భిక్షువు అంటారు. ఆయన చేతిలో ఏముంటుంది? భిక్షపాత్రలు. ఎందుకు? మనము కూడా భిక్షము వేడుకోవాలా? ఆయన సాధకుడు, ధ్యానము చేయడానికి సాధకుడు, భిక్షకుడు. మనం ధ్యానం చేస్తున్నాం, మనం భిక్ష వేడుకోవాలి కదా. ఎవరినండి? శరీరం ఉన్న వాళ్ళందరినీ కదండి. అందరినీ అడగాలి. యోగులకు అన్నదానం చేస్తున్నామండి. ఒక యోగికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి భోజనం పెట్టినట్లు కుటుంబ సభ్యులు కదండి, బంధువులు, మిత్రులు, పుట్టింటి వాళ్ళు ఎవరు అడిగినా 100 ఇస్తారండి కాదనకుండా. ఫోన్ ద్వారానే మనం ఇక్కడి నుంచి ప్యాంప్లెట్ పంపించేద్దాం, ఫోటో తీసి కదండి, డబ్బులు ఫోన్లో తెప్పించుకుందాం, రసీదు ఫోన్లో పంపిద్దాం. అరగంట సహనంతో కూర్చుంటే ఒక పుస్తకం పూర్తి చేయొచ్చండి. మనసుంటే మార్గం ఉంటుంది,
మరి ఇతర దేశాలు ఎవరైనా మన వాళ్ళు ఉంటే మన పిల్లలు ఒక $100 అంటే వాళ్ళకి ₹100, మనకు 8,000 అండి. కానీ డైరెక్ట్గా ట్రస్ట్ అకౌంట్లో వేయకూడదండి. మన అకౌంట్లోకి తెప్పించి ఇక్కడ మన అకౌంట్ ద్వారా మనం ట్రస్ట్ అకౌంట్లో వేయచ్చు. ఎంత చేస్తే ఆ పుణ్యం మనకేనండి. భిక్షం వేడుకోవడం ఎందుకు? అహంకారం వదులుకోవడానికి. మేము ఆదోనిలో ముఖ్యంగా ఆడవాళ్ళండి, అందరు సమిష్టిగా ఒక 6-7 కలుస్తారు. ఉదయం 11 గంటలకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తే ఇలా జరుగుతుందండి, మీరు తప్పకుండా రాండి అంటారు. వాళ్ళకి ధ్యానం ఇష్టమైతే పిఎంసి ఛానల్ చూడమని చెప్పడం ఇప్పుడు కష్టం కాదండి. వాళ్ళ ఫోన్ తీసుకోండి, పిఎంసి సబ్స్క్రైబ్ అయిపోయి ఇచ్చేయండి. మనకు సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి, మన మెసేజ్ వాళ్ళకి అందిపోతుంది, ప్రచారం అవుతుంది. మనం వాళ్ళని ఆహ్వానిస్తాము, ఇస్తే స్వీకరిద్దామండి. లేకపోయినా మహాభాగ్యమే, అది వారిష్టం. ఇవ్వకపోతే మాత్రం ఎవ్వరు కూడా మనసులో కూడా తిట్టుకోకండి. ఏం పోయే కాలం, ఒక ₹10 ఇవ్వచ్చు కదా అనుకోకండి. మనం డబ్బు కోసం వెళ్ళలేదు, వాళ్ళు అవమానించిన మధురంగా స్వీకరించడానికి, అహంకారం వదులుకుని మనం ఎదగడానికే ఈ భిక్ష. మధ్యాహ్నం 3 నుంచి షాప్స్, ఆఫీసెస్, బ్యాంక్స్ ఎవ్వరు చేస్తారో వారికే పుణ్యం అండి. ఇది వీరు వారని కాదు కదండి. ఇది మనందరి గురువు సంకల్పం నెరవేరడానికి మనం ఏదో కాస్త ఉడతా భక్తి కదండి. వర్షపు చినుకులు కలిస్తే వాగులవుతాయి, వాగులు కలిస్తే నదులవుతాయి, నదులు కలిస్తే మహాసముద్రం అవుతుంది. మనం ఇచ్చే ₹10 వర్షపు చినుకులు, ఆ ధ్యాన మహాయాగమే మహాసముద్రం కదండి. అందరిని అడుగుదాం, ఇచ్చినంత తీసుకుందాం. మేమైతే భిక్షగాడికి ₹10 వేసి ₹2 తీసుకున్నాం, వాడికి పుణ్యం దక్కనని. అరటిపండు బండివాడిని అడిగాం, కూరగాయల షాపుని అడిగాం, ఎవరిని వదలలేదండి. పని మనుషుల్ని అడిగినా కూడా 50-100 ఇచ్చారు. ముస్లిం అని లేదు, వాడని లేదు, వీడని లేదు, ఎవరిని అడిగినా తప్పకుండా ఇస్తారండి. 10 ఇవ్వని, 20 ఇవ్వని. ఇప్పుడు ₹10 ఎవరికి లెక్క కాదు. ₹10 ఇవ్వు బాబు అంటే ఇచ్చేస్తారండి. అడగడం మన ధర్మం. సార్ అనేవాడు, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదయ్యా, అడిగితే అందరు అమ్మలు అన్నం పెడతారు అని. మనం అందరినీ అడుక్కోవాలి. ఇన్ని రోజులు ధ్యానం చేయమని అడుక్కున్నాం, బాబు ధ్యానం చేయ బాబు, బాబు ధ్యానం. ఇప్పుడు అన్నదానం చేయ బాబు అని అడుక్కుంటున్నాం. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. వారికి పుణ్యము, మనకు పుణ్యమే కదా. మన ఆత్మ ఎదుగుతుంది, వాడికి పుణ్యం వస్తుంది. 2 విధాలుగా లాభం. తప్పకుండా ప్రతి ఒక్కరు పుస్తకం తీసుకోండి. మనం ఏమిచ్చినా అది 1000 రెట్లు తిరిగి వస్తున్న సత్యం మనకు తెలుసు. మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది రాయండి. ఏదో భయపడిపోకండి, నేను 3600 చెప్పానే, అమ్మో రాయకపోతే ఎట్లా అని భయపడకండి. ఇవ్వగలిగితే రాయండి. లేదా ఒక 3 నెలలది ₹1000 ఇవ్వగలిగినా రాయండి. లేదా ఒక ₹100 రాయండి. అందరినీ అడగండి. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. నేను కర్నూలులో మన ధ్యానమిత్రుడే దూరం అయిపోయాడు, ఇప్పుడు మరీ వచ్చాడు దారిలోకి. ఒక పుస్తకం ఇచ్చాను. ఎంత చేసి ఉండొచ్చా నేను? 13,000 చేశాను. నిన్న ఫోన్ చేశాడు, నువ్వు పుస్తకం ఇచ్చింది మేలైంది, 13,000 చేసి అకౌంట్లో వేసేసాను. నేను ఇవ్వకపోతే, ఆయన తీసుకోకపోతే పుస్తకంలు ఏంటి అడుగుతామండి? మనకు అసలు అడగాలనే ఆలోచన కూడా రాదు. ఉంటే ఒకవేళ మీరు ఏమి చేయకపోయినా, ఖాళీ పుస్తకం ఇచ్చినా మేము ప్రశ్నించమండి, మేము ప్రశ్నించాం. కానీ పుస్తకం తప్పకుండా ఇవ్వండి. మేము ఆడ అకౌంట్ చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. మీరు ఏమీ రాయలేదు, ఇవ్వలేకపోయినామని మరి వెనక్కి ఇవ్వకుండా సిగ్గుపడకండి. మా వల్ల కాలేదంటే మేము ఒక ప్రశ్న వేయం, సరేలే మేడం అని వాపస్ తీసుకుంటాం. కానీ మిమ్మల్ని ఏమి అనడం అంటూ ఉండదండి. ఈ సొసైటీలో ఎవరు ఏమనే హక్కు ఎవరికీ లేదు. మనమంతా మిత్రులు. మనం ఏ మిత్రుడు ఏమి అనడు, కోరుకుంటాడు, రిక్వెస్ట్ చేసుకుంటాం మనం ఒకరికొకరు కదా. ఇది మనందరి ధర్మం. తప్పకుండా పుస్తకాలు అందరూ తీసుకోండి. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దామండి.
ధ్యానం ఎలా చేయాలో నేను ఒకసారి చెప్తాను. ఇప్పుడే కళ్ళు మూసుకోకండి. 2 చేతి వేళ్ళు జోడించి ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద 2 పాదాలు ఒక పాదం మీద ఒక పాదం పెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కళ్ళు మూసిన వెంటనే శ్వాసను గమనించకండి. ఏం చేయాలో నేను చెప్తాను, ఎప్పుడు శ్వాస గమనించాలో కూడా చెప్తాను. కళ్ళు మూసిన వెంటనే ఏం చేయాలి? దేహాన్ని మర్చిపోవాలి, జీవితాన్ని మర్చిపోవాలి, కుటుంబాన్ని మర్చిపోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి, మనతో మనం కలిసి ఉండాలి, రిలాక్స్ కావాలి ఒక 2 నిమిషాలు. కొందరికి కళ్ళు మూసిన వెంటనే గత జన్మలో సాధకులు వాళ్ళు ఒక్క ఆలోచన కూడా రాదు. ఈరోజు ధ్యానంలో కూర్చున్నా, ఎప్పుడు ఆలోచన లేదో బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. విశ్వశక్తి ప్రవేశించి 2,72,000 నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇక్కడ ఏదో స్పర్శ తాకుతుంది, ఇక్కడ స్పర్శ తాకుతుంది, ఈ తల ఇలా వాలిపోతుంది, ఇలా వాలిపోతుంది, ఇలా వాలిపోతుంది, శరీరం ఇలా కదులుతూ ఉంటుంది, ఇలా గిర్రున తిరుగుతూ ఉంటుంది, దేహంలో వేడి పుడుతుంది, చల్లగా అవుతుంది, ఎక్కడ లేని నొప్పులన్నీ పెరిగిపోతూ ఉంటాయి, జిల ఇరిటేషన్ వేస్తుంది, తర్వాత కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి, తల భారం అవుతుంది, దేహం భారం అవుతుంది, దేహం తేలికవుతుంది, రకరకాలుగా దేహంలో మార్పులు జరుగుతాయి. దీన్ని కాయోపాసన అంటారు. మన దేహంలోని రోగాలన్నీ బయటికి, కర్మలన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి. ఏమి జరిగినా మేలే జరుగుతుంది, కీడు జరగదు. ఇది దేహశుద్ధి. మీరు శరీరం ఎలా కదిలినా, కాళ్ళు మార్చుకున్నా, ముందు వెనక్కి చాపుకున్నా, నిటారుగా కూర్చోనవలసిన అవసరం లేదు. మీకు సుఖంగా ఎలా ఉంటే అలా కూర్చోండి. మనది సుఖ ఆసనం. ఆ సమయంలో కళ్ళు మాత్రం తెరవకూడదు. మీరు కళ్ళు తెరిచారా, అక్కడ ట్రీట్మెంట్ ఆగిపోతాయి, రోగాలన్నీ ఆగిపోతాయి. కళ్ళు మూసుకొని భరిస్తే బయటికి వెళ్ళిపోతాయి. ఇక రెండవదండి, దుఃఖము, భయము, ఆవేశము ఎక్కువైపోతాయి. లోపల ఉన్నటువంటి ఆ మానసిక రుగ్మతలన్నీ బయటకు వెళ్ళిపోతుంటాయండి. ఏడుపు వచ్చిందా, గట్టిగా ఏడుపు వచ్చిందా, ఏడవండి. అరే ఎవరు ఏమనుకుంటున్నా అనుకోకండి, లోపల పెట్టుకోకండి, దాన్ని దాచుకోకండి. కావాలంటే కర్చీఫ్ ఉంటే తుడుచుకోండి, అంతేగాని ఏడుపు ఆపకండి, బయటికి రానండి. దీన్ని చిత్తోపాసన అంటారు. కాయోపాసన అంటే దేహశుద్ధి, చిత్తోపాసన అంటే మనసు శుద్ధి. ఇక కొందరికి కళ్ళు మూసిన వెంటనే చీకటి, వెలుగు, ప్రదేశాలు, జన్మలు ఏమేమో కనిపిస్తుంటాయి. ఈ కళ్ళు మూసాక ఏం కనిపించకూడదండి. చీకటి కూడా నలుపు రంగే. మరి ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి? దివ్య దృష్టి, 3వ నేత్రం తెచ్చుకున్నది. దీన్ని విపసన అంటారు. ఈ కళ్ళుతో చూస్తే పసన, ఈ కళ్ళు మూసుకొని మనసు నాపేసి 3వ కన్నుతో చూసేదాన్నే విపసన, విశేషముగా చూడటము. కళ్ళు మూసం, ఏ ఆలోచన లేదు, దేహంలో ఏమో జరుగుతుంది, ఊరికే అలా గమనిస్తూ ఉండండి. భయపడకండి, ప్రశ్నలు వేసుకోకండి. ఎందుకు జరుగుతుందని స్వీకరించండి. నా దేహము శుద్ధమవుతుంది. మీకేమైనా కనిపిస్తుందా, దాన్ని గమనించండి. కేవలము ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎప్పుడు? కళ్ళు మూసిన వెంటనే కాదు. ఏ శ్వాస? సహజంగా జరుగుతున్న శ్వాస. ఇప్పుడు అందరికీ శ్వాస ఆడుతుందా, ఎవరికైనా ఆగిపోయిందా? ఆడుతుందా? ఎలా ఆడుతుంది? అదే ఆడుతుందా, మీరు పిలుస్తున్నారా? కదా. మేము చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఇది సహజమా? పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా పీలుస్తుంటామా? మరి ఏం చేస్తుంటే మీరందరూ అది సహజంగా గమనించటం లేదు. ఈ ముక్కు కొన నుండి ఈ చివరి వరకు లోపలికి వెళ్ళే స్పర్శ, ఇక్కడ నుండి బయటికి వచ్చే స్పర్శను మాత్రమే సహజంగా గమనించగలమండి. సహజమైన శ్వాస అంటే అంతే. మీకు ఎలా గమనించాలో స్పర్శ అర్థం కాకపోతే మీరేం చేయాలి? ఈ చూపుడు వేలు ఇలా పెట్టుకోవాలి. ఈ చూపుడు వేలు మర్చి ఈ ముక్కు కొనకు తాకించాలండి. ఇలా ఊపిరి బయటకు వచ్చినప్పుడు వెచ్చగాను, ఊపిరి లోపలికి వెళ్ళినప్పుడు చల్లగాను ఒక స్పర్శ తాకుతుంది వేలుకు.
ఈ స్పర్శను గమనిస్తే మీకు అప్పుడు చక్కగా అర్థమవుతుంది శ్వాస మీద ధ్యాస ఎలా అని. సిగ్గుపడకండి వేలు పెట్టుకోవడానికి. అందరు కళ్ళు మూసుకుని ఉంటారు. అయ్యో నేను వేలు పెట్టుకున్నానే చూస్తారేమో అని అనుకోకూడదు. ఎందుకంటే నేను చెప్పింది చేయరు. మరీ ధ్యానమైనాకు వచ్చి నాకు కుదరలేస్తారు, వేలు పెట్టామంటే లేస్తారు. మేము ఎందుకు ఇంత కొట్టుకుని చచ్చేది? మీకోసమా మా కోసమా? చాలామందిని చూశాను. మేము చెప్పింది వింటారు కానీ చెయ్యరు. మా సమయం వృధా. మరీ వచ్చి మమ్మల్ని అడగకూడదు. ధ్యానం కుదరలేదు, కుదరకపోవడం ఉండనే ఉండదు. సరి అయిన ధ్యానం ఎవడు చేసినా. ఇంకొకటండి, ఆలోచనలు వస్తాయి. మీరు లెక్క పెడితే 100 ఆలోచనలు కూడా ఉండవండి. నిమిషానికి 100 ఆలోచనలు చేస్తాం. మీకు వచ్చిన ఆలోచనలు 1 నిమిషం కాదు. మీకు ఆలోచన చేసిన సమయం మాత్రమే గుర్తుంటుంది, ధ్యానం చేసిన సమయం గుర్తుండదండి. కళ్ళు మూసామా కూర్చున్నామా అది అద్భుతమైన ధ్యానమే, లేకపోతే కూర్చోలేము. కళ్ళు మూసి నోరు మూసామా 100% ఎనర్జీ మిగిలిపోతుంది, ఎక్కడ నష్టం లేదు. మనసు ఆగిపోయినంత సమయం బ్రహ్మరంధ్రం తెచ్చుకొని 1000% శక్తి పెంచుకుంటూ ఉంటామండి. మిగిలించుకునేది మాత్రం గ్యారంటీ. కళ్ళు మూసుకొని కూర్చుంటే నష్టం ఎక్కడా లేదు. ఏమండి, అర్థమైందా? ఎప్పుడు గమనించాలి శ్వాస? ఆలోచన వచ్చినప్పుడు. ఆలోచన లేకపోతే అలా ఉండిపోండి. ఏమైనా కనిపిస్తే కనిపించేది గమనించండి. కేవలము ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాసను గమనించండి. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. కళ్ళద్దాలు తీసేయండి. మొబైల్ ఒక్కటి కూడా మోగకూడదు. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఋషులు రాక్షసులు అడ్డుపడేవాళ్ళు. మొబైలే రాక్షసులు మనకి. ఇక్కడ కళ్ళు మూసుకోండి అందరూ. 2 చేతి వేళ్ళు కలిపి ఒళ్ళో పెట్టుకోండి. కింద 2 పాదాలు, ఒక పాదం మీద ఒక పాదం పెట్టుకోండి. కేవలం 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవకూడదు.